మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మేల్చెరువు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొన్ని సంవత్సరాల నుంచి మేల్చెరువు గ్రామంలో నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నాం. అంటే ఈ ఏరువాకకు సంబంధించిన పౌర్ణమి రోజు రాగానే రైతులందరూ ఇక్కడ కలిసి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? ఇది తరతరాల నుంచి నడుస్తుంది ఏరువాక పుణ్యం అనేది. మా గ్రామం పుట్టిన కాంచి కూడా ఏరువాక సాగి వినాయకుడికి తర్వాత మేము వ్యవసాయం చేసుకునేది. అంటే ఇంతకుముందు ఏరువాక అంటే మీ చిన్నప్పటి నుంచి ఎడ్లని రెడీ చేసి తీసుకెళ్ళి ఎడ్లని ఇంటికి ఒక జత అరక కట్టుకుంటా ఊరేగింపుతో గుడికాడికి పోయి గుడి చుట్టూ తిప్పుకొని వెళ్ళేవాళ్ళం. అంటే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చిన సందర్భంలో కూడా ఇంకా ఎడ్లతో పాటే నిర్వహిస్తున్నారు కదా. అంటే ఎన్ని ఎడ్లు సుమారుగా ఉంటాయి ఇక్కడ? సుమారు ఇంతకుముందు 60-70 జతలు ఉండేది. ఇప్పుడు ఒక 30-25 అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఎడ్లతోటి మామూలుగా మనం పొలం దున్నేటప్పుడు ఎక్కువగా ఎడ్లతో గతంలో దున్నేవాళ్ళు కదా. అంటే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ట్రాక్టర్లతో? అంటే ఎప్పటికప్పుడే అప్పుడు బాగా పరిస్థితి అప్పుడే బాగుంది. ఇప్పుడు ట్రాక్టర్లు ఎవరు ట్రాక్టర్లదే. ఇప్పటికీ చాలామంది ఈ గ్రామంలో ఎడ్లతో పాటే పొలం దున్నడానికి వెళ్తున్నారు. అంటే సుమారుగా ఒక ఎకరానికి ఎన్ని రోజులు పడుతుంది ఈ ఎడ్లతో దున్నడానికి? ట్రాక్టర్కి అయితే దానికి దీనికి తేడా ఏంటి అసలు? ఎడ్లతో దున్నాలంటే రోజు 2 ఎకరాలు అయింది. ట్రాక్టర్ రోజు 10 ఎకరాలు దున్నొస్తుంది. అంటే ఇక్కడ చాలామంది రైతులు ఇంకా సగం వరకు ఎడ్లతో పాటే నిర్వహిస్తున్నారా దున్నడం? మాకు మెట్ట భూములు ఉండవు కాబట్టి పత్తి చేలు గట్ట ఎడ్లు కంపల్సరీ కావాలి అరక. ఈ మెట్ట లేని భూములకి ఈ ట్రాక్టర్లు వరి పొలాలకి పనిచేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ ఎడ్ల వరకు పురాతనంగా ఉండాల్సిందే కంపల్సరీ మా ఊళ్ళో. ఈ ఎడ్లకి మెయింటెనెన్స్ కానీ మీకు అన్ని జరిగాయి కానీ ట్రాక్టర్ కంటే ఎక్కువ అవుతాయి, దీనికే తక్కువ అవుతాయి? ఈ ఎద్దులకే తక్కువ అవుతుంది. ట్రాక్టర్ అంత ఖర్చు రాదు ఎద్దులకి. అంటే మీరు చెప్పండి అసలు, అంటే ఇప్పటి నుంచి మీరు ఈ గ్రామంలో ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి? సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం మేలచెరువు గ్రామంలో ఏరువాక చాలా ఘనంగా చేసుకుంటారు. పూర్వం అంటే మా తాతలు తండ్రుల కానించి కులాలకు అతీతంగా అందరూ నాయుళ్ళు కానీ చౌదరులు కానీ రెడ్డీస్ కానీ అందరు ఇప్పటికి కూడా అన్ని కులాలు కలిపి కూడా సుమారు 100 అరకల దాకా కడుతున్నారు. గతంలో 200 పైనే కట్టేది. ఈ యొక్క వ్యవసాయానికి చూపుచీచకంగా ఈరోజు ప్రారంభమవుతుంది. వ్యవసాయ పనులు ప్రారంభానికి ఏరువాక గత మా 100 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉన్నది. అంటే తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి మేలచెరువులోనే కొంచెం ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. అది కంటిన్యూషన్ వస్తుంది. జనరేషన్లు మారినా తరాలు మారినా అది జరుపుకుంటూ వస్తున్నారు. అంటే మీ పిల్లల భవిష్యత్తుకు కూడా ఇది జరిగే విధంగానే మీరు చెప్పుకుంటున్నారా? ఖచ్చితంగా మా పిల్లలు కూడా ఇప్పుడున్న జనరేషన్ కూడా ఎడ్లతోనే వ్యవసాయం చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మెట్టపల్లి కమర్షియల్ క్రాప్స్ మిర్చి కానీ పత్తి కానీ ఖచ్చితంగా ఎడ్లతోనే సేద్యం చేయాల్సి. మేము ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ఇటు మృగశిర కార్తె ఆరుద్ర కార్తెలో వానలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ సందర్భంగా ఏర్లు స్టార్ట్ అవుతుంటాయి, ఏర్లు పారుతుంటాయి. ఇక్కడ మా ఊర్లో మా మేలచెరువు గ్రామంలో 80% రైతు పరంగా ఉండేవాళ్ళే. భూముల మీద వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతులు ఎక్కువ ఉన్నారు. అందుకని వ్యవసాయంగా మేము ప్రాణంగా ప్రేమిస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా దాన్ని ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటాము. దానికి ఏరువాక పౌర్ణమి రోజు మా రైతు సోదరులందరూ కూడా తెల్లవారుజామున తమ ఎక్కువ ఎడ్లతోనే ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి కానీ అంతకుముందు పూర్వం రోజుల నుంచి మా తాతలు మా తండ్రుల కాంచి ఒక ఆచారంగా ఎడ్లతోనే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఆ ఎడ్లని ఉదయం పూటనే శుభ్రంగా కడిగి అలంకరించి అరకలు తయారు చేసుకొని మేము మా గ్రామస్తులు మా పురప్రముఖులు మొత్తం కూడా తయారయ్యి ముందుగా మా దగ్గర ఉన్న రామాలయంలో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి ఊరేగింపుగా వెళ్ళి వినాయకుడిని మేము ఆయన విజ్ఞానులకు అధినాయకుడు కాబట్టి మేము వ్యవసాయాన్ని మొదలు పెడుతున్నాం. ఆయన మా వ్యవసాయం మంచిగా కొనసాగే విధంగా మాకు మీ ఆశీర్వాదం అందజేయని అరకలు కట్టుకుని ఊరేగింపుగా వెళ్ళి ఆ వినాయకుడిని ఆయన ఆశీర్వాదం కోసం ఆయనకి ఉండ్రాలు సమర్పించి ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొట్టి ఉండ్రాలు సమర్పించి మా రైతు సోదరులు అందరూ కూడా పులిహార అందరం కలిసి తయారు చేసుకొని మంచిగా ప్రసాదంగా తీసుకొని అదే సంతోషంతో వెళ్ళి వ్యవసాయాన్ని స్టార్ట్ చేయడానికి పొలాలకు వెళ్ళి ఒక కొటేరు తీసుకొని పోయి ముందుగా స్టార్ట్ చేస్తాం అన్నమాట ఏరువాక పౌర్ణమి. అది
మాకు సంతోషం. అలా చేస్తేనే మా వ్యవసాయం కానీ మేము కానీ అంత సంతోషంగా ఉంటామని అదొక ఫస్ట్ నుంచి వచ్చిన ఆనవాయితీ. మా అందరూ కూడా మా పుర ప్రముఖులు, మా గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా దీని ఒక ఆనవాయితీగా పాటిస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే గొప్పగా చేస్తుంటాము. థ్యాంక్ యూ. తాతల నాటి నుంచి అప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుంది. అయితే ఓం ప్రథం ఫస్ట్ పండగ కాటాన రైతు వాళ్ళు అందరూ కలిసి ఈ పండుగను జరుపుకొని తర్వాత వ్యవసాయం మొదలు పెడతారు. అంటే ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఎట్లా చేస్తారంటే అరకలు కట్టి ఆ అరకలు మన వినాయకుడి స్వామి కాడికి వెళ్ళి ఆ ప్రదక్షిణాలు చేయించుకొని వచ్చి మళ్ళా పెప్టాలుగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోతారు. అంటే ఇప్పుడు ఎద్దుల్ని అలంకరించారు కదా పసుపు కుంకుమ, అంటే ఎట్లా అలంకరిస్తారు ఫస్ట్ నుంచి? దేవుడి కోసం మనం ఇప్పుడు ఆ వినాయకుడి పూజ కోసం హిందూ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది ఇది. అదేవిధంగా ఆ ఎద్దులకి మంచిగా అలంకరణ చేసుకొని కాడి అరక అలాంటివి కట్టి బుక్కాయతోటి చల్లుకొని పూజ చేయించుకొని బయటికి వెళ్తాం. అంటే ఇప్పటికి మీరు పొలం అరకతోటే దున్నుతున్నారా? ఇప్పటికీ ఆ అరకలతోటే ఏది పత్తి కానీ మిర్చి కానీ అలాంటి వాటికి మెట్టాసాయానికి వరకు ఎద్దులతోటి పని. అంటే సుమారుగా ఇప్పుడు ఒక 2 ఎకరాలు దున్నాలనుకో ఎద్దులతో, అంటే ఎన్ని రోజులు పడుతుంది మీకు? మాకు 2 ఎకరాలు ఒక్కనాడే 3 గంటలలో అయిపోతుంది. 3 గంటలలో అయిపోతుందా? అది ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చిన యుగం కదా, అంటే మారుతున్న తరాలు వచ్చినా ఎద్దులతోటి వ్యవసాయం చేయాల్సిందే. ఏది పత్తి పైర్లలో. ఈ ఊర్లో సుమారు ఎంతమంది చేస్తారు ఎద్దులతో వ్యవసాయం? ఎద్దులతోటి దాదాపు ఇంతకుముందు బాగానే సగం చేసేది, ఇప్పుడు దాదాపు ఒక 50% ఉంది. 50% ఇంకా ఎద్దులతోటే ఉంది. ట్రాక్టర్ ఉండగా కూడా ఒక 50% వరకు ఉంది ఎద్దులతో. అంటే మీరు చెప్పండి, అంటే మీరు కూడా ఉన్నారు కదా ఫస్ట్ నుంచి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 100 ఏళ్ళ పైన మా తాతల కానీ ఇదే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇట్లే అంటే సంవత్సరం నిర్వహిస్తూనే ఉన్నారు తప్పనిసరిగా. ప్రతి సంవత్సరం చేయాల్సిందే. మీరు కూడా 200 అరకలు కట్టే రోజులు ఉన్నాయి. ఇవాళ అరకలు తక్కువైనా 4-5 అరకలే 10 అరకలు లోపే కడుతున్నారు. ఆ ఉన్న విధులతోనే వ్యవసాయం తప్పనిసరి చేయాల్సిందే. మెట్ట వ్యవసాయాల్లో వ్యవసాయం అరకలతో చేస్తేనే పైర్లు బాగుంటుంది. అది ఇది కొనసాగిస్తూనే ఉంటారు ఇక ముందు. నా జీవితాంతం ఇక్కడ పోయేది. మా పిల్లలు పరిస్థితి ఎట్లుంటుంది అప్పటికి. ఇప్పుడు మీరున్న రోజుల నుంచి అయితే మా జీవితాంతం ఇట్లా చేయాల్సింది, తప్పనిసరి చేయాల్సిందే. ఇది ఇక్కడ గ్రామంలో మేలచెరువు గ్రామంలో వీళ్ళు ఉన్నంత వరకు అయితే ఎద్దులతోటే వ్యవసాయం చేస్తామని చెప్తున్నారు.